బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో మరింత దూకుడు పెంచారు సీఎం జగన్. మరోసారి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమయ్యారు. ఇప్పటికే మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్రమంతటా బస్సు యాత్రను పూర్తి చేసిన జగన్ నేటి నుంచి సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. రోజుకు 3 బహిరంగ సభల్లో జగన్ పాల్గొనేలా షెడ్యూల్ ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం. తాడిపత్రి నుంచి ప్రచార బేరీ ప్రారంభించనున్న జగన్ మధ్యాహ్నం వెంకటగిరి, సాయంత్రం కందుకూరులో నిర్వహించే సభల్లో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారంలో మరింత దూకుడు పెంచారు జగన్. మరోసారి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమయ్యారు. ఇప్పటికే మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్రమంతటా బస్సు యాత్రను పూర్తి చేసిన జగన్ నేటి నుంచి సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. రోజుకు 3 బహిరంగ సభల్లో జగన్ పాల్గొనేలా షెడ్యూల్ ఖరారు చేసింది వైసీపీ. తాడిపత్రి నుంచి ప్రచార బేరీ ప్రారంభించిన జగన్ మధ్యాహ్నం వెంకటగిరి, సాయంత్రం కందుకూరులో నిర్వహించే సభల్లో పాల్గొంటారు. ఇక జగన్ పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వినయ్ అందిస్తారు లైవ్ లో. వినయ్, చూస్తున్నాం జగన్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు చేసుకుని సుడిగాలి పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పర్యటనలు ఎలా ఉండబోతున్నాయి? జగన్ పర్యటనకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ పేరుతో ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం వరకు బస్సు యాత్ర చేపట్టారు. అయితే పోలింగ్ కి కౌంట్ డౌన్ మొదలైన నేపథ్యంలో నిన్న తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. అయితే ఈ రోజు నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ఈ రోజు నుంచి 1వ తారీఖు వరకు, అంటే 3 రోజుల పాటు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కూడా షెడ్యూల్ వచ్చింది. రోజుకు ఒక 3 నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ రోజు తాడిపత్రి నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభం కాబోతా ఉంది. ఆ తర్వాత మధ్యాహ్నం వెంకటగిరి నియోజకవర్గం, ఆ తర్వాత కందుకూరు నియోజకవర్గం. ఈరోజు 3 నియోజకవర్గాల్లో సీఎం బహిరంగ సభలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. రేపు చోడవరం, పి గన్నవరం, అదేవిధంగా పొన్నూరు, ఈ 3 నియోజకవర్గాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంది. 30వ తారీఖున కొండేపి, మైదుకూరు, పీలేరు, ఈ 3 నియోజకవర్గాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంది. ఆ తర్వాత 1వ తారీఖు బొబ్బిలి, పాయికరావుపేట, ఏలూరు, ఇలా రోజుకి 3 నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల బహిరంగ సభలో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. మొదటి రోజు పర్యటనకు కాసేపట్లో తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి బయలుదేరి కందుకూరు సభలో ప్రసంగించబోతా ఉన్నారు. ఇప్పటికే ఆ మేనిఫెస్టో విడుదల చేసిన నేపథ్యంలో ఆ మేనిఫెస్టోను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు రచించుకున్నారు. గతంలో అంటే 2019లో ఏదైతే 2 పేజీలతో మేనిఫెస్టో నవరత్నాలంటూ ఇచ్చారో, నిన్న కూడా అదే తరహాలోనే ఒక మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఈ మేనిఫెస్టోను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు రచించుకున్నారు. అంటే గతంలో ఎన్డీఏ కూటమి అనేక హామీలు ఇచ్చింది, ఏ హామీ కూడా అమలు చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేశామని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. క్రెడిబిలిటీని చూసి మీరు ఓటేయండి, ఇచ్చిన హామీలు అమలు చేసే పార్టీలకే ఓటేయండి అని చెప్తున్న నేపథ్యంలో ఎన్ని అంశాలను ఈ సభల్లో, ఈ బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడబోతా ఉన్నారు. ఇప్పటి నుంచి ఎన్నికల కోడ్ ముగిసే వరకు దాదాపు ఆ రోజుకి 3 నియోజకవర్గాల్లో ఫస్ట్ చేసిన తర్వాత 3వ విడత రోజుకి 4-5 నియోజకవర్గాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనలు చేయబోతున్నారు. ఓవరాల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి, ఎన్డీఏ కూటమిలో ఎటువంటి తప్పులు చేస్తుంది, ఇవన్నీ కూడా తన పర్యటనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగించబోతా ఉన్నారు. వంశీ, థ్యాంక్ యూ వినయ్. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లే గెలిపే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు చేపడుతున్నారు. తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు రేవంత్. ఇందులో భాగంగానే ఆయన ఇవాళ కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్. ఎల్బీనగర్, మల్కాజ్గిరి రోడ్ షోలలోనూ పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు ఎల్బీనగర్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. రాత్రి 7:30 గంటలకు మల్కాజ్గిరి రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు రేవంత్. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లే గెలిపే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు చేపడుతున్నారు. తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్,
అన్నట్టుగా మొదటి నుంచి కూడా ఏదైతే ఒకవైపు మహబూబ్ నగర్ మరొక వైపు మల్కాజ్గిరి రెండు కూడా మొదటి నుంచి చాలా పెద్ద ఎత్తున పెట్టుకొని ఆ రెండు పార్లమెంటు సీట్లను కూడా గెలిపించాలని చెప్పేసి తాను ఎక్కువ సమావేశాలు కానీ లేకపోతే సమీక్షలు కూడా రెండు పార్లమెంట్లపై కొంత ఎక్కువ శ్రద్ధ పెట్టడం చెప్పుకోవాలి. దాంట్లో భాగంగా ఈ రోజు ముఖ్యంగా ఒకవైపు ఎల్బీ నగర్ మల్కాజ్గిరిలో కూడా 2 కార్నర్ మీటింగ్స్ తో పాటు రోడ్ షోస్ కూడా ఉన్నాయి. దాంట్లో సాయంత్రం 6 గంటలకు ఎల్బీ నగర్ లో కార్నర్ మీటింగ్ విత్ రోడ్ షో ఉంటుంది. 7:30కు మల్కాజ్గిరిలో రోడ్ షో విత్ కార్నర్ మీటింగ్స్ ఈ రెండు ఏదైతే కార్నర్ మీటింగ్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా గడిచిన జరిగినటువంటి సమీక్షా సమావేశాల్లో ముఖ్యంగా ఒకవైపు మల్కాజ్గిరి మరొక వైపు మహబూబ్ నగర్ అయితే ఇప్పటికి దాదాపు ఒక 6 సార్లు కూడా మహబూబ్ నగర్ సంబంధించినటువంటి సమీక్షలు సభలు సమావేశాల్లో పాల్గొనడం జరిగింది. మరొక వైపు మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఇంటర్నల్ మీటింగ్స్ ఎక్కువగా పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే తాను గతంలో పార్లమెంట్ అభ్యర్థిగా మల్కాజ్గిరి నుంచి ఉండడం మొన్నటి వరకు కూడా ఇంకొకటి గతంలో పనిచేసినటువంటి ఉన్నటువంటి ఒకవైపు అభిమానులు కానీ పార్టీ కార్యకర్తలు వారంతా కూడా మళ్ళీ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని గెలిపించడం కోసం వారంతా పనిచేయాలని చెప్పేసి సమీక్షలు ఇంటర్నల్ మీటింగ్స్ అయితే ఎక్కువ పెద్ద ఎత్తున పెట్టడం జరుగుతుంది. మహబూబ్ నగర్ తన సొంత పార్లమెంటు నియోజకవర్గం కావడంతో అక్కడ కూడా దాదాపు 6 సమావేశాలు కూడా పెట్టడం జరిగింది. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా తన సొంత నియోజకవర్గం కావడం మహబూబ్ నగర్ కి ఎక్కువ వెళ్తున్నానని, మరొక వైపు మల్కాజ్ విషయానికి వచ్చేసరికి గతంలో నేను మొన్నటి వరకు ఎంపీగా పనిచేశాను కాబట్టి ఈ రెండింటిపై కొంత ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుందని చెప్పేసి దానిపై వివరణ కూడా ఇచ్చారు వంశీ. ప్రేమ్ చూస్తూ ఉన్నాం అంటే కాంగ్రెస్ ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవాలని పావులు కదుపుతూ ఉన్నట్టుగా తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ స్థానాలు ఎక్కువ గెలుచుకుంటే ప్రజల ఆమోదం మాకుంది అనే ప్రజాక్షేత్రంలోకి మరొకసారి వెళ్లి నిరూపించుకునే అవకాశం కాంగ్రెస్ కు దక్కుతుంది. ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్ అధిష్టానం కానీ ఇటు రేవంత్ కానీ ఏం చేయబోతున్నారు, వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? మీరన్నట్టుగా అయితే తాను కూడా అయితే అసెంబ్లీ ఎన్నికల్లో వైపు కేసీఆర్ 10 ఏళ్ల పాలనతో పాటుగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి 6 గ్యారంటీలు ఇవే 2 బేస్ చేసుకునే కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. ఇప్పుడు కూడా అంతే 10 ఏళ్ల ఒకవైపు కాంగ్రెస్ కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ లేకపోతే 10 ఏళ్ల మోడీ పాలన ఈ రెండింటితో పాటుగా మేము అధికారంలోకి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు 100 రోజుల్లో ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు పథకాలు వీటిని బేస్ చేసుకునే జనాల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దాన్నే ఎక్కువగా ప్రచారం చేసుకోగలుగుతుంది. వీటన్నిటిని చేసుకుంటూనే మరొక వైపు ఏఐసిసి పెద్దలను కూడా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వీరందరినీ కూడా రాష్ట్రానికి తీసుకువచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులన్నింటినీ కూడా వారితో చెప్పించే ప్రయత్నం చేయబోతున్నారు. ఇక 2-3 రోజుల్లోనే అయితే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇద్దరు కూడా మన రాష్ట్రానికి రానున్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనబోతున్నారు. నల్గొండ, భువనగిరికి సంబంధించి మరొకవైపు 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో జరిగినటువంటి అభివృద్ధి కానీ లేకపోతే కార్యక్రమాలు వీటన్నిటిని జనాల్లోకి పెద్ద ఎత్తున తీసుకువెళ్లి ఒకవైపు మోడీ విభజన హామీలు కానీ రాష్ట్రానికి చేసినటువంటి వాటన్నిటిని కూడా ప్రచారం చేసుకుంటూనే అయితే మిషన్ 14 సీట్లు గెలిపే లక్ష్యంగా పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అయితే రాష్ట్రంలో ముందుకు వెళ్తుంది. వంశీ, థ్యాంక్ యూ ప్రేమ్. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. సిటీలో రోడ్ షో చేపట్టిన అనంతరం సాయంత్రం హన్మకొండ అంబేద్కర్ కూడలిలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత అంబేద్కర్ కూడలి నుంచి హన్మకొండ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టనున్నారు. ప్రచారం ముగిసిన తర్వాత రాత్రికి కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాసంలో బస చేస్తారు మాజీ సీఎం. కేసీఆర్ వరంగల్ పర్యటనకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు. రంగనాథ్, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర ఇవాళ వరంగల్ కు ప్రవేశించింది. యాక్చువల్గా వరంగల్ కి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత కేసీఆర్ హైదరాబాద్ నుంచి బయలుదేరుతారు. అక్కడి నుంచి నేరుగా వరంగల్ అంబేద్కర్ కూడలి వద్దకు చేరుకుంటారు. హన్మకొండలో ఉన్న అంబేద్కర్ కూడలి నుంచి హన్మకొండ చౌరస్తా వరకు ప్రదర్శనగా వస్తారు. సాయంత్రం 6 గంటలకు ఈ ప్రదర్శన ప్రారంభమవుతుంది. అంబేద్కర్ కూడలి నుంచి ప్రదర్శన ప్రారంభమయ్యే ఉందే బస్సు ద్వారా కేసీఆర్ అక్కడ ఉన్న ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి నుంచి నేరుగా హన్మకొండ చౌరస్తాకు వస్తారు. హన్మకొండ చౌరస్తాలో
ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఇవాళ రాత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో బస చేస్తారు. రేపు ఉదయం వర్ధనపేట, తొర్రూరు, మరిపేడ మీదుగా ఖమ్మం చేరుకుంటారు. మొత్తం మీద యాక్చువల్ గా ఇవాళ కేసీఆర్ ప్రచారం చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు. ప్రధానంగా వరంగల్ పార్లమెంట్ సీట్ అనేది చాలా హాట్ గా మారింది. మొదట్లో కడియం కావ్య టికెట్ ఇచ్చి ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ లో చేరడం, కడియం శ్రీయర్ ని టార్గెట్ చేసుకుని బీఆర్ఎస్ నేతలు కానీ బీజేపీ నేతలు కానీ టార్గెట్ చేస్తూ ముందుకు పోతున్న నేపథ్యంలో కేసీఆర్ ఈ వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇది చాలా ప్రెస్టేజియస్ గా మారిన పరిస్థితి. సో కేసీఆర్ యాత్రకు సంబంధించి, కేసీఆర్ వాళ్ళ పర్యటనకు సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులు ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశాయి. నిన్న రాత్రి మాజీ మంత్రి దయాకర్ రావు, వేణుభాస్కర్ వీళ్ళంతా కూడా పోలీసులతో మాట్లాడారు. రోడ్ మ్యాప్ కి సంబంధించి పూర్తిగా పోలీసులకు వివరించారు. భారీగా జన సమీకరణ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేపడుతున్నారు. అయితే ఆ సమయంలో కొంత రోడ్ షో కావడంతో సామాన్య ప్రజలకు ఇబ్బంది కాకుండా ఆల్టర్నేట్ రూట్స్ కూడా ఏర్పాటు చేయాలంటూ పోలీసులను బీఆర్ఎస్ నేతలు విజ్ఞప్తి చేసిన పరిస్థితి. సో కేసీఆర్ రోడ్ షో నేపథ్యంలో ఖచ్చితంగా అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారిగా కేసీఆర్ వరంగల్కి వస్తున్న నేపథ్యంలో వరంగల్ ఉద్యమ కేంద్రం, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డ కావడంతో ఇక్కడ కేసీఆర్ పర్యటన చాలా ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ ఈ గడ్డ నుంచి ఏం మాట్లాడతారు, అసలు యాక్చువల్ గా కేసీఆర్ పర్యటన ప్రతిసారి వరంగల్ లో జరిగినప్పుడు ఎప్పటికప్పుడు సక్సెస్ అవుతూనే వచ్చింది. వరంగల్ కు కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అసలు కేసీఆర్ ఏ రకంగా ప్రసంగం చేయబోతున్నారు, మన రేవంత్ రెడ్డి సభ తర్వాత కేసీఆర్ పర్యటన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇక్కడ ఇచ్చిన హామీలకు ఎటువంటి కౌంటర్ ఇవ్వబోతున్నారు, మొత్తం అసలు ఇవాళ కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరడం, ఆయన కూతురు కావ్య ఇక్కడ నుంచి కాంగ్రెస్ నుంచి పోటీలో ఉండడం, మొదట్లో బీఆర్ఎస్ టికెట్ దక్కించుకుని ఆ తర్వాత కాంగ్రెస్ లోకి మారడం, ఇదంతా కూడా చాలా సీరియస్ గా తీసుకుంటున్న పరిస్థితి. సో కడియం శ్రీహరి టార్గెట్ గా కేసీఆర్ ప్రసంగం ఉంటుంది. అంతేకాకుండా రేవంత్ రెడ్డి చేసిన హామీలు, ఆ తర్వాత రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు సంబంధించి వాటికి కూడా కౌంటర్ ఉంటాయి. అంతేకాకుండా వరంగల్ కి ఏం చేస్తాం, అసలు వరంగల్ మొత్తం తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా వైద్యానికి హబ్ గా మార్చే ప్రయత్నంలో తెలంగాణ 10 ఏళ్ల పాలనలో తాము ఏం చేశామని కూడా కేసీఆర్ చెప్పబోతున్నారు అనేది ఒక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి పోటీలో ఉన్న అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ కు మద్దతుగా సుధీర్ కుమార్ ని గెలిపించాలంటూ కేసీఆర్ పర్యటన కొనసాగుతుంది. మొత్తం 2 గంటల పాటు ఈ రోడ్ షో జరుగుతుంది. సాయంత్రం రోడ్ షో తర్వాత అక్కడ ప్రసంగం తర్వాత నేరుగా కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో ఇవాళ రాత్రి బస చేస్తారు. ఆ తర్వాత రేపు ఉదయం తొర్రూరు మరిపేడ మీదుగా ఖమ్మం చేరుకుంటారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరగనున్న కేసీఆర్ యాత్రకు సంబంధించినంత వరకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ప్రధానంగా కేసీఆర్ రోడ్ షో ఇక్కడ సక్సెస్ చేయాలి, ఆ తర్వాత ఈ రోడ్ షో ద్వారానే తమ గెలుపు, ఆ తర్వాత తమకు సంబంధించిన బలాన్ని మళ్ళీ చాటుకునే ప్రయత్నం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ సభ ఏ విధంగా సక్సెస్ చేస్తారని చూడాలి. థ్యాంక్ యూ రంగనాథ్. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. న్యాయయాత్రలో భాగంగా విశాఖ నార్త్, శ్రీకాకుళంలోని టెక్కలి, పలాసలో జరిగే బహిరంగ సభల్లో షర్మిల పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు టెక్కలిలోని ఇందిరాగాంధీ కూడలిలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రి 7 గంటలకు పలాస పాత బస్టాండ్ ఆవరణలో జరిగే సభలో ప్రసంగిస్తారు షర్మిల. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడానికి మూలకారకుడు కురసల కన్నబాబు అని పవన్ కళ్యాణ్ విమర్శించారు. కాకినాడ రూరల్లో వారాహి విజయయాత్రలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. దశాబ్ద కాలంగా రోడ్లపై తిరుగుతూ నలుగుతూ ఉన్నానంటే దాని వెనుక కారణం ఉందన్నారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో ఓ డొక్కు స్కూటర్తో తమ వద్ద తిరిగేవాడని, ఇవాళ కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. సినీ ప్రముఖులను ఇంటికి పిలిచి జగన్ అవమానించారని పవన్ ఆక్షేపించారు. కన్నబాబు లాంటి డొక్కు స్కూటర్లో తిరిగే కన్నబాబు మా దగ్గరకు వచ్చి ఈ రోజున నేను ఆశయం కోసం నిలబడి నలిగిపోయాను. దశాబ్దంగా నేను నలిగిపోయా. అందరి చేత మాటలు అనిపించుకున్నా. చిరంజీవి గారు పెట్టిన భిక్ష తీసుకొని ఈ వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు ఆయన పడేసిన భిక్ష, ఆయన పడేసిన భిక్షని వైఎస్ జగన్ ఆయన్ని పాపం సంబంధం లేదు. సినిమా నటులకి ట్రేడ్కి, సినిమా హీరోలకి సంబంధం లేదు. దానికోసం ప్రొడ్యూసర్ గిల్డ్ ఉంటుంది. చిరంజీవి గారిని అహంకారంతో జగన్ మహేష్ బాబుని, ప్రభాస్ గారిని, చిరంజీవి గారిని రమ్మని పిలిచి వాళ్ళందరినీ రూమ్ లో కూర్చోబెట్టి వీడియోలు తీయించాడు. మీరు నన్ను బతిలాడండి, అది వీడియో తీసి బయటికి పంపిస్తా. కన్నబాబుని ఒకటి సిగ్గుందా కన్నబాబు నీకు? ఏం బతుకునేది? కన్నబాబు లాంటి
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. 5 ఏళ్లలో రాష్ట్రాన్ని వైసీపీ సర్కార్ పూర్తిగా భ్రష్టు పట్టించిందని జయనాగేశ్వరరెడ్డి అన్నారు. అరాచక వైసీపీ పాలనకు స్వస్తి పలకాలన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని జయనాగేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మిగనూరు పట్టణంలో 25 వార్డుల్లో ప్రచారం నిర్వహించిన జయనాగేశ్వరరెడ్డి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ప్రజల నుంచి మద్దతు లభిస్తోందన్నారు. చెత్తపై పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచారని ఆరోపించారు. సంపద సృష్టించే మార్గం చూపకుండా వినాశనాలే పరమావధిగా పెట్టుకుని జగన్ రెడ్డి పాలన సాగించారని, రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ అసమర్థ ముఖ్యమంత్రిని ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. ఈ జగన్మోహన్ రెడ్డి అదే రకంగా మీరు చూస్తే ప్రతి ఒక్క దళితుడిని కూడా ఎక్కడ చూసినా పేరుకు మాత్రం మాటలు మాట్లాడుతూ ఈ రోజు బటన్ నొక్కినా 130 సార్లు బటన్ నొక్కినా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాల్మీకులకు, కురవలకు, దళితులకు ప్రతి ఒక్కరి ఆప్కీ బార్ 400 పార్ నినాదంతో బీజేపీ ప్రజల్లోకి దూసుకెళ్తోంది. 10 ఏళ్లలో చేసిన కార్యక్రమాలను వివరిస్తూ ప్రజల నుంచి ఓట్లను అభ్యర్థిస్తోంది. గుజరాత్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం అమిత్ షా ప్రచారం నిర్వహించారు. 2 బహిరంగ సభల్లో పాల్గొని కమలం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కశ్మీర్తో గుజరాత్, రాజస్థాన్కు ఏం సంబంధమని ఖర్గే ప్రశ్నించడాన్ని షా విమర్శించారు. ఆర్టికల్ 370 రద్దు చేస్తే నదుల్లో రక్తం ప్రవహిస్తోందన్న రాహుల్ వ్యాఖ్యలను షా ఖండించారు. 5 ఏళ్లలో కశ్మీర్లో ఒక్కరాయి సైతం సైనికులపై పడలేదని, కాంగ్రెస్ హయాంలో బాంబు పేలుళ్లు జరిగేవని విమర్శించారు అమిత్ షా. ఇండియా కూటమి అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా దేశవ్యాప్త పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. అందులో భాగంగా గుజరాత్, మహారాష్ట్రలలో ప్రియాంక గాంధీ పర్యటించారు. రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ చూస్తోందని, కేంద్ర మంత్రులు, కమలం పార్టీ అభ్యర్థులు సైతం అదే విషయాన్ని చెబుతున్నారని ప్రియాంక తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 10 ఏళ్లుగా వాళ్లు చేస్తున్న పనులు సైతం అందుకు తగ్గట్టుగానే ఉన్నాయని ఆరోపించారు. या फिर कोई बड़ा बिजनेस करता हो, या प्रधानमंत्री हो, या मंत्री हो, या कोई रईस आदमी हो, सबका एक समान अधिकार इस संविधान ने हमें दिया. अच्छा, वो सब कह रहे हैं कि हम संविधान बदलना चाहते हैं. मोदी जी जब मंच पे आते हैं तो कहते हैं कि ऐसी कोई बात नहीं है. लेकिन अगर आप इनका इतिहास देखो और देखो कि किस तरह से ये लोग पिछले 10 सालों से किस तरह से इन्होंने इस देश में अपना राज चलाया है, तो जो करने जा रहे हैं वो बात हमेशा वो अपने छोटे नेताओं से, मंत्रियों से कहीं कहीं बुलवा देते हैं. అందాల పోటీ అనగానే మొదట టీనేజ్ అమ్మాయిలే గుర్తుకు వస్తారు. ఆ ఆలోచనలను పటాపంచలు చేస్తూ అర్జెంటీనాకు చెందిన అలెగ్జాండ్రా సరికొత్త చరిత్ర సృష్టించారు. 6 పదుల వయసులో అందంతో కుర్రకారు మతిపోగొడుతున్న ఈ భామ తాజాగా మిస్ యూనివర్స్ ప్రాతినిధ్యం కోసం జరుగుతున్న పోటీల్లో కిరీటం దక్కించుకున్నారు. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ లో ఇటీవల అందాల పోటీలు జరిగాయి. ఇందులో 60 ఏళ్ల భామ అలెగ్జాండ్రా మిస్ యూనివర్స్ బ్యూనస్ 8 టైటిల్స్ గెలుచుకున్నారు. అందాల పోటీల్లో ఈ వయసులో కిరీటం పొందిన తొలి మహిళగా ఈ బామ్మ రికార్డు సృష్టించింది. ఈ ఏడాది మే నెలలో జరగబోయే మిస్ యూనివర్స్ అర్జెంటీనా పోటీల్లో ఈమె బ్యూనస్ ఎయిర్స్ తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. Asesora legal y mundial es periodista. La directora del Instituto Provincia de Buenos Aires, la señora Francina Clara. Buenos Aires es Alejandra Rodríguez. 30 años y Buenos Aires, la plata es abogada, asesora legal y mundial es periodista. La directora ఓటు హక్కు నిజాయితీగా వినియోగించుకోవాలంటూ ఎథికల్ ఓటు క్యాంపెయిన్ చేపట్టారు గాంధీగుడి స్వీప్ సభ్యులు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ వద్ద ఈ ఓటు క్యాంపెయిన్ చేపట్టారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా ఓటు వేసే అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.
ఓటు ప్రాధాన్యాన్ని తల్లిదండ్రులు తమ పిల్లలకు వివరించాలని కోరారు తెలంగాణ హైకోర్టు జడ్జి మాధవిదేవి. చదువుతో పాటు ప్రజాస్వామ్యంపై అవగాహన కల్పించుకోవాలని సూచించారు. ఇక ఓటును సద్వినియోగం చేసుకోకపోతే ప్రశ్నించే హక్కును కోల్పోతామని తెలిపారు మాధవి. ఓటు వేయడం అనేది మన ఫండమెంటల్ రైటే కాదు, ఫండమెంటల్ డ్యూటీ కూడా. అందరూ కూడా మే 13న లోక్సభ ఎలక్షన్స్లో బయటికి వెళ్ళి ఓటు వేయాలి. ఈ ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీని మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాలి. ఇది హాలిడే కాదు, ఇది మనం చేయాల్సిన బాధ్యత కోసం మనకి ఇచ్చిన ఒక అవకాశం. అందరూ కూడా వినియోగించుకోవాలి. ఎటువంటి ప్రలోభాలకి లోన్ కాకుండా అందరూ ఓటు వేసి మన డెమోక్రసీని గెలిపించాలి. ఇదే నా అభిప్రాయం. అండ్ ఇట్లాంటి అవకాశం ఇచ్చి ఇలా అందరిలో కూడా చైతన్యం తీసుకురావడానికి గాంధీ గుడి గారి వాళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమం ఎంతో మంచిది. ఇది అందరూ కూడా ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళాలి. మే 13th వరకు కూడా ఈ కార్యక్రమం ఇలాగే సాగుతూ ఉండాలని కోరుకుంటున్నాను.